నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ అందజేస్తారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రామచంద్రమూర్తి గారు, ఆగస్టు మిడ్లోకి వచ్చేసాము. ఇక్కడ నుంచి మార్కెట్లో కూడా మనీ రొటేషన్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ డిసెంబర్ జనవరి వరకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ యొక్క ప్రయాణం ఎలా సాగే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా అండి సెకండ్ హాఫ్లో జనరల్గా మార్కెట్స్ బాగుంటాయి. సో మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, జూన్ నుంచి మార్కెట్స్ రివర్స్ అవుతున్నాయని. అలాగే కొంత పెరిగింది. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మొమెంటం అనేది వస్తుంది. మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అయితే బాగా పెరిగి మెయింటైన్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు మిడ్ క్యాప్ కూడా పెరుగుతుంది. సో నెక్స్ట్ స్మాల్ క్యాప్ ర్యాలీ వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి బాగా సేల్స్ ఉంటాయి. సో ఆ కంపెనీస్ అన్నీ మనకి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వాతావరణం చూస్తే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీద ఇయర్ ట్రంప్ కొంచెం శాంతించాడు, కొంచెం శాంత పడ్డాడు ఒక నెల నుంచి. ఆయనకు కావాల్సింది ఏదో వచ్చినట్టుంది, కొంచెం ఇంకా మామూలు అయ్యాడు. కాబట్టి ఇండియన్ మార్కెట్ అనగానే వరల్డ్ మార్కెట్ ట్రంప్ మీదే ఉంది. ఇప్పుడు ట్రంప్ ఇంకా 1 year 2 years టైం ఉంది కాబట్టి ఇక కామ్గా అయ్యే ఛాన్స్ ఇప్పుడు తత్వం బోధపడినట్టుంది వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఆయన సైలెంట్ అవుతున్నాడో ఇక ఆటోమేటిక్గా మిగతా మార్కెట్స్ అన్నీ గ్రో అవుతున్నాయి, మన మార్కెట్స్ అన్నీ. సో బాగుంది మార్కెట్స్. సో ఎవరైతే బాగా ఈ మార్కెట్లు బాగాలేదు బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యే టైం. ఒకసారి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి కూడా వచ్చేద్దాము. ఏంటి ప్రస్తుతానికి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో ఎటువంటి కోర్సెస్ నడుస్తున్నాయి అండ్ రీసెంట్గా వచ్చిన బ్యాచ్కి సంబంధించి ట్రైనింగ్ ఎలా నడుస్తుంది? యాక్చువల్గా ఏంటంటే గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ మీ అందరి యొక్క ఆశీస్సులతో, మీ అందరి విషెస్తో చాలా కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాం. సో మేము ఎప్పటికప్పుడు ఏంటంటే స్టూడెంట్స్కి బెస్ట్ ఏమి ఇవ్వగలం అని ఆలోచించి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే యూనిక్గా 3 faculties స్టార్ట్ చేసాం. 3 faculties చెప్తున్నాం. సౌండ్స్ గ్రేట్ రియల్లీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ థియరీ చెప్తాను, ఇంకో ఫ్యాకల్టీ మీకు ఆ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నోట్స్ అది ఇచ్చి మళ్ళీ ఒకసారి చెప్తారు. మూడో ఫ్యాకల్టీ మీ చేత చేపిస్తారు. సో ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి, మీరు చేయటం కావాలి కాబట్టి ఇమ్మీడియట్గా అదే టాపిక్ మీద 3 రకాలుగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి కంప్లీట్గా మైండ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఒక సపోర్ట్ గురించి మాట్లాడాం, లేదా ఒక రెసిస్టెన్స్ గురించి మాట్లాడాం అనుకోండి. ఈ 3 టాపిక్ వచ్చేపాటికి మీ మైండ్లో అది సింక్ అయిపోవాలి. మీరు ప్రాక్టికల్గా చూస్తారు, సపోర్ట్స్ని, రెసిస్టెన్స్ని ప్రాక్టికల్గా చూపిస్తాం, నోట్స్ ఇస్తాం. మీ చేత చేయించడం వల్ల ఆ టాపిక్ మీద క్లియర్ అయిపోతుంది, లైవ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అది మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసాం. వేరే ఎక్కడ కూడా ఓన్లీ ఒక ఫ్యాకల్టీ చెప్తుంటారు కానీ సో దానికి ఇంప్లిమెంటేషన్ ఫర్దర్గా ఉండదు. సో అది ఇప్పుడు తీసుకొచ్చిన ఇంప్లిమెంట్. దీనిలో లాస్ట్ 2 batches నుంచి వాళ్ళు అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇది కరెక్ట్గా ఉంది, మాకు కావాల్సింది ఇది. సో ఊరికి చెప్పడం కాదు కదా, మేము బాగుపడాలి, మాకు రావాలి. సో అదొకటి చేయించాం. తర్వాత మీ ట్రేడ్స్ ఏవైతే చేస్తున్నారో దాన్ని ఇవాల్యూట్ చేస్తాం ఎవ్రీ సాటర్డే. ఎందుకు చేస్తున్నారు, ఇది ఎందుకు కొన్నారు, సో ఏంటి రీజన్ ఏంటి. సో మనం ఒక ట్రేడ్ చేయడానికి మనం ఆ ఎమోషన్ నుంచి బయటకు వచ్చి ఒక ప్రొఫెషనల్గా ఎందుకు కొనాలి అనేది మీరు ట్రేడ్ చేయటం అనేది ఇప్పుడు 2 యాక్టివిటీ తీసుకొచ్చాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు సెల్ఫ్ కంట్రోలు, బ్యాలెన్స్, ఎమోషన్స్ కంట్రోల్ ఇవన్నీ ప్రాక్టికల్గా. ఇప్పుడు ఆప్షన్స్ చేసేవాళ్ళు అంటారు, ఎందుకు చేస్తున్నారు ఆప్షన్, స్టాప్ లాస్ ఎందుకు పెట్టలేదు. అలా ఆ వీక్లో చేసిన ట్రేడ్స్ అన్నీ కూడా వీకెండ్లో ఎవాల్యుయేట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి కంట్రోల్ రావటం, మన మీద మనకి కాన్ఫిడెన్స్ రావటం, అలాగే రైట్ ఏంటో తెలియటం, రాంగ్ నుంచి రైట్కి వెళ్ళటం అనేది జరుగుతుందండి. సో ఈ 2 బాగా ఇంప్లిమెంట్ చేసాం ఇప్పుడు. రైట్. సో రామచంద్రమూర్తి గారు, ఒక విషయం స్పష్టంగా చెప్పండి. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా, సో ఇక్కడ మొదటి ప్రామాణికం ఏంటంటే మన సైకాలజీ. అవునండి. ఇన్వెస్టర్ సైకాలజీ లేదంటే ట్రేడర్ సైకాలజీ. సో డే 1 మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఆ స్టూడెంట్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది, ఒక 2 months, ఒక 3 months తర్వాత సబ్జెక్ట్ మీద మంచి పట్టు వచ్చిన తర్వాత, బాగా థరో అయిన తర్వాత అప్పటికి అతని యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అంటే ఈ వేరియేషన్, డే 1 వేరియేషన్ లేదంటే 60, 70 days, 90 days తర్వాత ఎగ్జిట్ అయ్యేటప్పటికి అంటే తను మానసికంగా ఎటువంటి ఎలా సంసిద్ధంగా ఉంటున్నాడు మార్కెట్స్ పట్ల? ఎక్సలెంట్ సార్, ఈ క్వశ్చన్ చాలా ఎక్సలెంట్. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ యూట్యూబ్స్లో కానీ లేకపోతే అందరూ కూడా చెప్పేది ఏంటి,
ఇదేదో గారడి విద్య, నీకు రోజుకి 50,000 వస్తాయి, ₹1,00,000 వస్తాయి అని ఒక అన్లిమిటెడ్ మనీ వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్లో వస్తారు. అలాగే అన్లిమిటెడ్ మనీ పోగొట్టుకొని వస్తారు. అది సంపాదిద్దామని చెప్పేసి ఆప్షన్స్ అని ఇంకోటి చేసేసి, అంటే ఇదేదో చాలా ఫాస్ట్గా డబ్బులు ఇచ్చేది స్టాక్ మార్కెట్ అనుకొని వస్తారనమాట. సో దానిని మనం రియాలిటీ అర్థం చేసుకొని, సో ఇందులో డబ్బు ఉంది, అయితే దీని టైం దీనికి ఇవ్వాలి, దీని నాలెడ్జ్ దీనికి కావాలి, ఎలా పడితే అలా చేయకూడదు, ఇంకా సిస్టమేటిక్గా అవ్వాలి అనేది మనకి ఈ కోర్సులో తెలుస్తుంది. సో సైకలాజికల్గా ఎలా అవుతామంటే మనం ఒక స్టేబుల్ మైండ్ సెట్ అవుతాం. దీనిలో డబ్బు రావాలంటే నా సైకాలజీ అలా ఉండాలి. సైకాలజీ మ్యాటర్స్. ఇప్పుడు డబ్బులు పోగొట్టుకునే సైకాలజీ నుంచి డబ్బులు తెచ్చుకునే సైకాలజీకి డెఫినెట్గా మారుతారు. ఈ మాతో ఒక 3 months ట్రావెల్ అయితే ద వే ఆఫ్ థింకింగ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ చేస్తే లాస్ అయిపోతాం. అలా కాదు, డబ్బులు వచ్చే ట్రేడ్ ఎక్కడ, ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, సో ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి, సో టెక్నికల్ అనాలిసిస్ని బాగా స్టడీ చేయటం అనేది స్టార్ట్ అవటం వల్ల, సో ఎంట్రీ పాయింట్స్ మన ఇష్టం వచ్చినట్టు మనం కాకుండా యాక్యురేట్ ఎంట్రీ పాయింట్స్ అనేవి సపోర్ట్స్ దగ్గర కొనాలి, ఈ ఆలోచన వస్తాయి అనమాట. ఊరికే కొనటం కాదు, ఎక్కడ ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, రెసిస్టెన్స్ దగ్గర దాకా వెయిట్ చేయొచ్చు. సో అసలు వీక్లీ సపోర్ట్ ఏంటి, డైలీ సపోర్టు, మంత్లీ సపోర్టు, ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, అలాగే ఆప్షన్స్ మీద త్వరగా వచ్చేస్తుంది. ఆప్షన్ ఎప్పుడు చేయాలి, చాలామంది రోజు చేద్దాం అంటారు, రోజు కాదు, ఆపర్చునిటీస్ ఎక్కడుందో అప్పుడు చేయాలి. అలాగే ఈక్విటీస్లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు మంచి ఒక 3 to 5 years ఇన్వెస్ట్ చేయాలంటే అలా, లేదా స్వింగ్ ట్రేడ్ చేయాలి ఎలా, ఇలా ప్రతి దానికి ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలా, దానికి ఏం పారామీటర్స్ చూడాలి, ఇన్వెస్ట్మెంట్కి ఎలా చూడాలి, స్వింగ్ ట్రేడ్ ఎలా చూడాలి, ఈ అన్నిటి మీద క్లారిటీ వస్తుంది. దాంతో మీకు స్ట్రాంగ్ అవుతారు. రైట్. అండ్ ఇంకొక విషయం స్పష్టంగా చెప్పాలి రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు 2021 నుంచి 2024 సెప్టెంబర్ దాకా మార్కెట్లు అప్రతిహాతంగా పెరిగినాయి, దూసుకెళ్ళాయి. ఈ సీజన్లో ఎవరైతే వచ్చారో 2021 సెకండ్ కోవిడ్ తర్వాత నుంచి ఎవరైతే మార్కెట్లోకి వచ్చారో వాళ్ళకి మంచి రిటర్న్స్ రావడం జరిగింది. అప్పుడు సరే 2024 సెప్టెంబర్ చివరాఖరి నుంచి ఇది నిన్న మొన్నటి వరకు జూన్ వరకు కూడా మార్కెట్లో కంప్లీట్ నెగిటివ్ రిటర్న్స్లో వచ్చాయి. అంటే ఇక్కడ 2 సంవత్సరాల పాటు మార్కెట్లో పెద్ద ఎత్తున ఒక అన్సర్టినిటీని చూసాం. కాబట్టి ఇప్పుడు కోర్స్ కంటెంట్ విషయానికి వస్తే మార్కెట్లు బాగా ఉన్న రోజుల్లో ఎటువంటి నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళని మీరు ట్రైన్ చేశారు. 2 సంవత్సరాల నుంచి మార్కెట్లు నెగిటివ్ రిటర్న్స్లో ఉన్నాయి, కొంత ప్యానిక్ బాగా జరుగుతుంది. అంటే బ్లడ్ బాతులు, మార్కెట్ క్రాష్, బేరిష్ మార్కెట్లు అనేవి చాలా సర్వసాధారణం అయిపోయినాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఎటువంటి కంటెంట్ వాళ్ళకి స్టఫ్గా ఇస్తున్నారు? యాక్చువల్గా దీనిలో ఇప్పుడు ఈ పాయింట్లో ఫస్ట్ మనకి మెయిన్ కాన్సెప్ట్ ఇవాళ అర్థమైంది సార్. ఈ 2 years వాళ్ళకి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైంది. ఇప్పుడు 24 వరకు ఏమైంది, ఏదిగొన్నా పెరిగింది కాబట్టి అసలు పొజిషన్ సైజింగ్ కానీ, తర్వాత స్టాప్ లాస్ యొక్క ఇంపార్టెన్స్ కానీ, డిసిప్లిన్ కానీ లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ డిసిప్లిన్ వచ్చేసింది. సో లాస్ అవుతున్నప్పుడు, మార్కెట్లో లాస్ అవుతున్నప్పుడు ఎంత తక్కువ లాస్తో బయట రావాలి, స్టాప్ లాస్ పెట్టుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, అలాగే క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రేడింగ్ ఎంత బాగా చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు కార్కి బ్రేక్ ఎంత, యాక్సిలేటర్ ఎంత ఇంపార్టెంటో బ్రేక్ కూడా ఇంపార్టెంట్. ఆ విషయం ఈ 2 yearsలో ఉన్న బ్యాచ్ వాళ్ళందరికీ బాగా అర్థమైంది. అంతకుముందు వాళ్ళకి ఏంటంటే ఓకే ఎప్పుడు చూసినా డబ్బులు వస్తాయిలనే ఒక దీనిలో ఉన్నారు. సో ఈ బ్యాచ్లో ఈ లాస్ట్ 2 years బ్యాచ్ వాళ్ళందరికీ డిసిప్లిన్ కానీ, సిస్టమేటిక్గా వెళ్ళటం, పేషెన్స్గా ఉండటం, కంట్రోల్ చేసుకోవటం, సో యాక్యురేట్ ట్రేడ్ వచ్చినప్పుడు వెళ్ళటం, ఒక స్ట్రాటజీని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయటం. సో టెస్ట్ చేసుకోవాలంటే తక్కువ క్వాంటిటీ తగ్గించడం అనేది, రిస్క్ని తగ్గించుకోవటం అనేది ఇప్పుడు చాలా బాగా వచ్చేస్తుంది. అందులో ఎక్కువగా ఏముందంటే ఇప్పుడు ఈ వర్కింగ్ అదే ప్రొఫెషనల్స్ కానీ, తర్వాత ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ వాళ్ళు బాగా జాయిన్ అవుతున్నారు, అలాగే రిటైర్డ్ పీపుల్ జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ఒకసారి చెప్పంగానే రిస్క్ గురించి ఆల్రెడీ మార్కెట్లో డౌన్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళకి ఈజీగా క్యాచ్ అవుతున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ట్రేడ్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్, ట్రేడ్ ఐడెంటిఫై చేయడం ఎంత ఇంపార్టెంట్, మేనేజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది ఇప్పుడు బాగా అర్థమవుతుంది సార్. సో దానిలో ఏంటంటే దానివల్ల గ్రోత్ వస్తుంది. ఓకే 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 సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఆగస్ట్ మిడ్కి వచ్చేసాం అండ్ నెక్స్ట్ సెప్టెంబర్లో కూడా రాబోతున్నాం. కాబట్టి రోజులు కూడా చాలా త్వరగా గడిచిపోతున్నాయి. ఎందుకంటే కొంత రైనీ సీజన్ స్టార్ట్ అయిందంటే ఇంకా రోజులు మనకు దొరకవు. కాబట్టి
ఎస్ ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్కి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఎటువంటి కరికులం రెడీ చేస్తున్నారు? తర్వాత టైమింగ్స్ ప్యాటర్న్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఎట్లా ఇదంతా ఎలా ప్లాన్ చేశారు? యాక్చువల్గా రేపు మండే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 8 to 9 క్లాసెస్ ఉంటాయి. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. అసలు స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ అవుతుందని కానించి ఇప్పుడు అన్‌ప్రొఫెషనల్ ఏమవుతున్నారంటే ఎప్పుడు చూసినా ట్రెండ్‌కి అగెనిస్ట్‌గా ఉంటున్నారు. సో ట్రెండ్‌తో పాటు ఉండాలంటే టెక్నికల్ అనాలిసిస్‌లో క్యాండిల్స్ చార్ట్స్ చూడాలి. చార్ట్స్‌లో క్యాండిల్స్, ఎంఏసిడి, మూవింగ్ యావరేజ్, హిస్టోగ్రామ్, స్టోకాస్టిక్స్ ఇలా ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. అది పెట్టుకోవటం వల్ల ఏంటంటే మార్కెట్ ప్రైస్ యొక్క మూమెంట్ యాక్యురేట్‌గా కనపడుతుంది. సో దాంతో మనకి ఎక్కడ సపోర్ట్స్ ఎక్కడ ఉంటాయి, అక్కడెక్కడ ఎంట్రీ తీసుకోవాలి, అలాగే రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటాయి, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలని తెలుస్తుంది. ఆ టెక్నికల్ అనాలిసిస్లో పర్ఫెక్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏవైతే ఉన్నాయో ఫిబొనాచి కానీ, డౌ థియరీ కానీ, మూవింగ్ యావరేజెస్ ఆ స్టాండర్డ్స్ అన్నీ మీకు చెప్తాం మేము. 1-2 సార్లు ప్రాక్టీస్ చేపిస్తాం. అలాగే లైవ్ మార్కెట్లో మేము డైరెక్ట్గా లైవ్ చూపిస్తాం అనమాట. దాంతో మీకు ఏమవుతుందంటే థియరీ, ప్రాక్టికల్ 2 సింక్ అవుతాయి. అలాగే మీ చేత కూడా చేపిస్తాం. సో అల్టిమేట్గా తర్వాత కమోడిటీస్లో ఇప్పుడు గోల్డ్, సిల్వర్, క్రూడ్ బాగా మూవ్మెంట్ ఉన్నాయి, అవి మళ్ళీ చెప్తాం. తర్వాత ఫ్యూచర్స్, ఆప్షన్స్లో కూడా 8 స్ట్రాటజీస్ ఉన్నాయి. బై సైడ్, సెల్ సైడ్, కాంబినేషన్ ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్, తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో లాంగ్ టర్మ్గా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా చూడాలి, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, ఈపీఎస్ రేషియోస్. అందుకని ఏంటంటే 3 months టైం తీసుకుంటాం. 3 months ఒక బ్యాచ్. ఇక మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తే ఇంకా మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా 1-2 సార్లు చెప్పి మిమ్మల్ని పర్ఫెక్ట్ చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు వన్స్ ట్రైనింగ్ పూర్తి అయిపోయిన బయటకు వెళ్ళిన తర్వాత అంటే మనకి బయటకు వెళ్ళే ముందు ఎటువంటి లైక్ మెటీరియల్స్ కానీ ఏమైనా ఇస్తారా? తర్వాత ఎన్ని డేస్ వరకు సపోర్ట్ చేస్తారు ఏంటన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది కదా, దానికి ఏం చెప్తారు? ట్రైనింగ్ మీకు ఫస్ట్ మెటీరియల్ ఇస్తాం, రన్నింగ్ నోట్స్ ఇస్తాము. ట్రైనింగ్ అయిపోయాక మేము చెప్పడం అయిపోవటం కాదు, మీరు తర్వయ్యాక మిమ్మల్ని మళ్ళీ చెక్ చేస్తాం మేము. మీరు బాగానే ఓకే అన్నంత వరకు మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఒకవేళ 3 monthsలో మీకు మేము అనుకున్న రేంజ్లో మీకు రాకపోతే మళ్ళీ ఇంకో 1 month ఎక్స్టెన్షన్ చేసి మీకు సబ్జెక్ట్ చెప్పి మీ చేత చేయించి మీకు ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని కరెక్ట్గా ఓకే పాస్ అయ్యారు, ఓకే అన్ని రకాలుగా ఉన్నారు అని సర్టిఫై చేశాకే మిమ్మల్ని పంపిస్తాం అనమాట. ఇది సో కాబట్టి ఏమందంటే పర్సనలైజ్డ్, సర్టిఫైడ్. ఇక మేము సర్టిఫై చేసామంటే యూ ఆర్ పర్ఫెక్ట్. మీ చేత మేము ట్రేడ్ చేపిస్తాం, తర్వాత ట్రేడ్ అనలైజ్ చేపిస్తాం. సో ఇక ఏదైతే మీకు రిక్వైర్మెంట్, మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో స్టాక్ మార్కెట్లో డబ్బు ఎలా తీసుకోవాలి అది మీకు చూపించేదాకా, మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా మాతో ఉండొచ్చు. మీరు ఒక బ్యాచ్లో సపోజ్ అర్థం కాలేదు, లేకపోతే గ్యాప్ వచ్చింది, ఇంకో బ్యాచ్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్ని మీకు ఇస్తున్నాం. రైట్. సో ఇప్పుడు హైదరాబాద్లో మన తెలుగు స్టేట్స్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. చాలామంది ఈ ట్రేడింగ్కి సంబంధించిన, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి నాలెడ్జ్ షేరింగ్ చేస్తారు కదా. ఏంటంటే మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి? మీరు ఎటువంటి యూనిక్ కంటెంట్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు? మా దగ్గర ఉన్న మేజర్ ఏంటంటే స్ట్రెంగ్త్, మా సిలబస్, తర్వాత మా యొక్క టైమింగ్స్, అలాగే మా యొక్క ఫ్యాకల్టీ. కాబట్టి ఏమవుతుందంటే మీకు 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. దాదాపు మేము 7 members స్టాఫ్. సో అందరం కూడా టచ్లో ఉంటాం, మాట్లాడుతుంటాం క్లయింట్స్తో. మీకు పర్సనలైజ్ నెంబర్స్ ఇస్తాం, ఎనీ టైం మీరు మాతో ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఎన్ఎస్సి కానీ లేకపోతే ఇంటర్నేషనల్గా కానీ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో అవన్నీ టూల్స్ వాడుతున్నాం, లేటెస్ట్ అడ్వాన్స్డ్ వాడుతున్నాం. అలాగే మేము డైమెన్షన్స్ కూడా ఇప్పుడు ఓన్లీ ఇంట్రాడే అని కాకుండా మీకు స్వింగ్ చెప్తాం, పొజిషన్స్ చెప్తాం, మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాం. కాబట్టి మీరు పర్ఫెక్ట్ అవుతారు. సో మిగతా వాళ్ళు ఏంటంటే ఊరికి చెప్పేసి పంపిస్తారు, కానీ మేము మీకు వచ్చేదాకా మాతో ఉండబట్టమే అని వీడియోలోనే చెప్తున్నాం. మీ కోర్స్ ఎప్పుడు అవుతుంది అంటే మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా మాతో ఉంటారు. మా ఆఫీస్లో ఉండొచ్చు, ఆఫ్లైన్ ఆన్లైన్ వచ్చేయచ్చు, చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు రామచంద్రమూర్తి గారిని అప్రోచ్ అయ్యి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో ఏదైనా సర్వీసెస్ పొందాలి అన్నా, ట్రైనింగ్ తీసుకోవాలన్నా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, మీ అడ్రస్ ఏంటంటే ఒక్కసారి మన ప్రేక్షకులతో పంచుకోగలరు? డెఫినెట్గా అండి. రేపు మండే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మా ఆఫీస్ వచ్చి నిజాంపేట, ఆపోజిట్ కాల్షియం హాస్పిటల్, రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్, ఫ్లాట్ నెంబర్ 51, ఏఎస్ఆర్ రాజు నగర్. అలాగే మా ఫోన్ నెంబర్స్ వచ్చి ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి, 8008968277, అలాగే 9000838555. ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. మీకు పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాది. మీరు రెడీగా ఉన్నారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో
మన ఆడియన్స్తో పంచుకుని థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.